మా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి ఒక హామీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం 2, అదేవిధంగా దీపం 2లో ఉచిత గ్యాసు, నిరుద్యోగుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానిలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు ఇది ఇవ్వాలని చెప్పేస్తే 14-19లోనే 2018 చివరిలో కందుకూరు రోడ్లో మనం ఫౌండేషన్ వేసి నిర్మాణం మొదలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారటం, కోర్టులకు వెళ్ళి అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ సెంటర్లు అనుకుంటే ఈ రోజున డిజైన్లో ఆ స్థలం సరిపోదు, దానిలో టాయిలెట్స్ మిగతా కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి స్థలం సరిపోదు అని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినందున ఇక్కడ మార్చడం జరిగింది. ఇది చుట్టూ కూడా మనకు ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో సింగరాయకొండలోనే కావాలనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఇంకొక క్యాంటీన్ పెడతాం. ఇక్కడ పూర్ పీపుల్ ఉండేటువంటి ప్లేస్ సింగరాయకొండ అని చెప్పేసి అటు కనిగిరి పైనుండి ఇటువైపు నుంచి రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే వాళ్ళు బస్సెస్, మైగ్రేషన్ పీపుల్ ఉండే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసింది 2014లో ఆనాటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 తర్వాత మారిన ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మూత వేసేసి వివిధ రకాల కార్యక్రమాలకు ఓటేశారు. అసెంబ్లీలో ఆ రోజు సాక్షాత్గా మేము మాట్లాడాం, మీ పేర్లే పెట్టుకోండి, పేదలకు అన్నం పెట్టమనంటే తప్పకుండా పెడతామన్నారు. వాళ్ళకి సహజం అలవాటు, మాట తప్పడం, మడవ తప్పడం. కానీ ఈరోజు ఏదో నీతుల వల్ల వేస్తూ ఉన్నారు. తిరిగి చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, ప్రజలందరూ కూడా పేదల కోసం సద్వినియోగం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. మన ప్రభుత్వం ఈరోజు రేషన్ కూడా నిత్యావసర సరుకులు ప్రతిరోజు నెలలో 15 రోజులు అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపుల్లోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. నిన్నటి నుంచి అయితే దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం డోర్కి నేరుగా సప్లై చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి ఆలోచనలో కూడాను ప్రజల ముందుండాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేది మళ్ళీ